అసలు ఏ ప్రాబ్లం అయింది? ఎందుకు వచ్చావు అసలు హాస్పిటల్కి? నాకు 20 రోజులుగా జ్వరం వస్తుందండి. ఓకే. లోకల్ డాక్టర్ గారికి చూపించుకున్నా. ఓకే. ఇక్కడ కోర్సు పెట్టారండి, తగ్గలేదండి. ఓకే. మళ్ళీ సర్టిఫికెట్లు వచ్చాయండి. సర్టిఫికెట్లో కూడా కోర్సు పెట్టించుకున్నా అండి. ఓకే. అక్కడ తగ్గలేదండి. జ్వరం తగ్గిందండి. ఇంటికి వెళ్ళా. ఓకే. ఇంటికి వెళ్తే మళ్ళీ అమ్మాయి జ్వరం వచ్చిందండి. ఓకే. జ్వరం వస్తే మా బంధువులందరూ ఇక్కడ చూపించుకుంటారండి, ఇక్కడికి వెళ్ళమన్నారు. ఓకే. ఇక్కడికి వచ్చేసామండి ఈవినింగ్. ఓకే. ఇక్కడికి బయట వాటికి తేడా మీకు ఏం కనపడింది అసలు? డాక్టర్ గారు బాగా చూస్తున్నారండి. స్టాఫ్ నర్సులు గంటగా అన్నీ చూసి సమయాన్ని మందులు ఇచ్చి మందులు ఇంజక్షన్లు గట్రా చేశారండి. ఓకే. నేను గమ్మున రికవర్ అయ్యానండి. ఈరోజు సాయంత్రం డిశ్చార్జ్ చేస్తా అన్నారండి. ఓకే. ఏ జ్వరం అని చెప్పాము మీకు? జ్వరం అని చెప్పారండి. ఇంగ్లీష్లో స్క్రబ్బర్ టైప్ ఆఫ్ జ్వరం అని చెప్పారు. స్క్రబ్ టైఫస్ జ్వరం. పేషెంట్ చాలా దగ్గర చూపించుకున్నాడు. దాదాపు ఒక 20 రోజుల నుంచి ఇబ్బంది పడుతూ వచ్చాడు మన దగ్గరికి. అయితే మల్టిపుల్ ఇంజెక్షన్స్ వాడారన్నమాట బయట. కాకపోతే స్క్రబ్ టైఫస్ అనేది ఎవరు టెస్ట్ చేయలేదు ఇతనికి. చేస్తే అది మన దగ్గర పాజిటివ్ వచ్చింది. దానికి బేసిక్ ఇంజెక్షన్ ఉంటుందన్నమాట. అది పెట్టంగానే తగ్గిపోయింది తనకి. యాక్చువల్గా వచ్చినప్పుడు 103, 104 జ్వరంతో వచ్చాడు. ఇప్పుడు చాలా మంచిగా రికవర్ అయ్యాడు ఈ పేషెంట్. ఓకే, పర్వాలేదు కదా అంతా? బాగా ఓకే. తలనొప్పి అంతా తగ్గిందా? తగ్గిందండి. ఓకే.